బుడమేరుకు 3 ప్రాంతాల్లో గండ్లు పడటం వల్లే విజయవాడలోని పలు ప్రాంతాలు నీట మునిగాయని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గండ్లు పూడ్చేంత వరకు తాను ఇక్కడి నుంచి కదలనని తెలిపారు. సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, ఆంధ్రప్రభ కాలనీ, జకంపూడి తదితర ప్రాంతాలు జలమయమయ్యాయని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంత వరకు ఇక్కడే ఉంటానంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. సిచ్యువేషన్కి సంబంధించినటువంటి అంశంపైనే ప్రస్తుతం మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగా మనతో మాట్లాడేందుకు నిమ్మల రామానాయుడు కూడా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని ఆయన పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సార్ చెప్పండి, ఇన్ని గంటలుగా నిర్విరామంగా మీరు సంఘటనా స్థలంలో నుండి పనిచేస్తున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏదైతే బుడమేరుకి సంబంధించి మొన్న 3 గంటలు ప్రధానంగా ఈ యొక్క లెఫ్ట్ బ్యాంకులు ఏదైతే పడ్డాయో దాని ప్రభావంతో సింగ్ నగరు, అదేవిధంగా విజయవాడకు సంబంధించినటువంటి పల్లపు ప్రాంతాల్లో కూడా తీవ్రంగా అతలాకుతలమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే మంత్రికి ఆదేశాలు ఇచ్చారు. బుడమేరుకు సంబంధించి ఈ లెఫ్ట్ బ్యాంక్ 3 గంటలను పూడ్చగలిగితేనే విజయవాడలో ఉన్నటువంటి వాటర్ని అంతా కూడా క్లియర్ చేయగలుగుతాం. అదే ప్రథమ ప్రాధాన్యత చేసుకోవాలనేటువంటి ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ రాత్రనక పగలనక ఎండ అయినా లేకపోతే వర్షమైనా తీవ్రమైన గాలుల్లో సైతం పన్నులు ఆపకుండా అటు ఏజెన్సీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో డిఫరెంట్ ఏజెన్సీలు పెట్టుకుని ఏదైతే మా అధికారులని కూడా అందరి యొక్క సహకారంతో మరి ఏదైతే ఈ యొక్క మొదటి గండిని అదేవిధంగా రెండవ గండిని కూడా రాత్రి వరకు కష్టపడి రాత్రి పూర్తి చేయడం జరిగింది. 3వ గండి ఏదైతే ఉందో రాత్రి నుంచి మొదలు పెట్టడం జరిగింది. వాతావరణం అనుకూలిస్తే రేపు ఉదయానికల్లా ఇది పూర్తి చేయగలుగుతాం. లేని పక్షంలో ఏదైనా, ఎందుకంటే మాకు ఏదైనా వర్షం పడుతూ ఉంటే మళ్ళీ మొదటకు వస్తుంది పని అంతా కూడా. ఎందుకంటే ఇదంతా బ్లాక్ కాటన్ సాయిల్. ఈరోజు కొంచెం వాతావరణం బాగుంటే ముందుకెళ్ళాం. మళ్ళీ మొదటికి లారీలు జారిపోవడం కానీ లేదా లారీలు దిగబడిపోవడం కానీ ప్రతి 50 మీటర్లకు ఒక జేసీబీ పెట్టుకుని దాన్ని గెంటుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా బుడమేరేమో ఆ వర్షానికి ఇమ్మీడియట్ అవర్స్లో పొంగిపోతుండటంతో ఆ వాటర్ ఫ్లో కూడా మళ్ళీ మేము వేసేటువంటి డంప్ చేసేటువంటి మెటీరియల్ని అది ఫోర్స్గా అది నెట్టేయడం, ఇటువంటి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా కొంచెం ఇంతవరకు సక్సెస్ఫుల్గానే, ఎందుకంటే ఇక్కడే నిలబడి పనిచేయడం ద్వారా అంటే వాళ్ళకు కూడా ఏమాత్రం కూడా మనం నిర్లక్ష్యం వహించినా వాళ్ళ అధికారులు కానీ లేదంటే ఎవరైతే ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడిందా చూసాం, ఒక జడి వాన వస్తే ఎక్కడికక్కడ లారీలు ఆగినటువంటి పరిస్థితి. కానీ నేను ఇక్కడ ఉన్నాం కాబట్టి వెంటనే మళ్ళీ మొదటి వెహికల్ రన్లో పెట్టేటికి మళ్ళీ అన్ని వెహికల్ వర్షంలోనే పనిచేసినటువంటి పరిస్థితి. అంటే ఇట్లా ఒక గంట పోయినా ఒక 6 గంటలు పోయినా సరే అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు. అక్కడ వేలాది మంది, ఎందుకంటే మేము వర్షంలో తడిసినా లేకపోతే ఏదో 10 మంది 20 మంది ఎఫెక్ట్ అవుతాం, కానీ అక్కడ వేలాది మంది ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. కాబట్టి లక్షలాది మంది ఉపశమనం ఉంటుందనే ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేస్తున్నాం. లోకేష్ బాబు గారు కూడా ఎప్పటికప్పుడు క్లోజ్ మానిటరింగ్, ఆయన ప్రతి గంటకి కూడా డ్రోన్ ద్వారా లైవ్ కూడా ఆయన కూడా చెప్పి ఇంకా ఏదైనా సజెషన్స్ కానీ ఏజెన్సీ కానీ ఏదైనా హెల్ప్ కావాలంటే ఏదైనా కూడా ఆయన కూడా చేస్తూ ఉన్నారు. ఆ రకంగా ఈ బుడమేరుని సాధ్యమైనంత వరకు కూడా రేపటి లోపల ఈ 3వ గంటని కూడా పూర్తి చేసి ఈ యొక్క విజయవాడకి మళ్ళీ ఒక 2-3 రోజుల్లోనే మళ్ళీ ఆ పూర్వపు స్థితిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మేము అందరం చేస్తాం. ఇప్పుడు వాటర్కి సంబంధించి వరదకి సంబంధించినటువంటి ఫ్లోటింగ్ బాగా కొట్టేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో కొంతవరకు సాంకేతికత వినియోగించి మీరు దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. ఇది ఎంతవరకు కంట్రోల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అంటే పైనుంచి వచ్చేటువంటి వాటర్ ఫ్లోకి సంబంధించినటువంటి సమాచారం అంటే ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా వాటర్ పైనుంచి మీరు చెప్పారు 12 అడుగులు 15, కానీ ఆ వాటర్ నుంచి కిందకి మళ్ళీ ఒక 12-15 అడుగులు మళ్ళీ డెప్త్ ఉంది. అంటే దగ్గర ఒక 20-30 అడుగులు. అందుకే మేము కూడా ఈరోజు ఏదైతే ఈ వాటర్ ఫ్లోలో మనం వేసిన మెటీరియల్ నిలబడడానికి ఏదో టన్ను వెయిటేజ్ ఉండేటువంటి రాయిల్ని సెలెక్ట్ చేసి మళ్ళీ క్వారీలను కూడా పెట్టి వాటిని తీసుకొచ్చి మేము డంప్ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి బుడమేరు నిన్ననే 9,000 క్యూసిక్లు నిన్న అకస్మాత్తుగా వర్షంతో ఇరుసుకుపడింది. అంచేత కొంత ప్రతిబంధకం ఏర్పడినటువంటి పరిస్థితి. అంటే టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ దాన్ని కొంచెం అధిగమించి, అంటే ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు జనరల్గా బండి ఇంత హైట్లో ఉండేది సరే, ముందు లో లెవెల్లో ఫామ్ చేసుకుని అదేవిధంగా వెడల్పు కూడా విపరీతంగా కాకుండా ముందు ఈ వాటర్ను అరెస్ట్ చేయడానికి అవసరమైనటువంటి విధంగా అటువంటి అన్ని కూడా మేము కూడా ఎక్కడికక్కడ, ఎందుకంటే నేను గోదావరి జిల్లాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, మాకు నిత్యం ఈ గోదావరి వరదలతో అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు. మేము ఏటుగొట్లు కాపాడుకోవడంలో బస్తాలు కట్టుకుని బల్లెలు బాదులు వేసుకుని అదేవిధంగా కాలువలకి అడ్డాలు వేసుకుని పెద్ద పెద్ద అడ్డాల కాలువలకు వేసుకుని ఇట్లాంటి, అదేవిధంగా వాటర్ అంటే దాని మీద ఈత కొట్టి దాని మీద పనిచేసేటువంటి వాళ్ళం. ఇక్కడైతే నిన్న మొన్న కూడా చూసాం కొంతమంది ఆ వాటరు డెప్త్గా
కానీ లేదంటే అక్కడ ఏదైనా ఒకసారి చూద్దామని అంటే అబ్బో భయమని అంటూ ఉన్నారు. అంటే ఈత కూడా రాదని అంటే జనరల్గా పాపం వీళ్ళకి ఇక్కడ వాటర్కి అవైలబిలిటీ తక్కువ కాబట్టి పరిచయం లేదు. కానీ మేము నిత్యం వాటర్తోనే ఉంటున్నాం కాబట్టి దాంతో కొంతమేర ధైర్యంగా ఉండి ఏజెన్సీ వాళ్ళు కూడా కొంచెం మనమే దగ్గరుండి ధైర్యం ఇచ్చి అంటే ఇప్పుడు వెహికల్ జారిపోతుందేమని భయపడితే మనం అవసరమైతే టార్చ్ లైట్ వేసి వాడికి చూపించి మనం తీసుకెళ్తుందంటే ఓకే మంత్రి గారు చెప్తున్నారు అని కొంత ధైర్యం తెచ్చుకొని కొంత పని చేయగలుగుతాను. అంటే ఆ రకంగా మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న సమస్యలు కానీ టెక్నికల్ కానీ ఇబ్బందులు వచ్చినా వాడిని అధిగమించి చేసుకుంటూ వెళ్తున్నాం. ఖచ్చితంగా కొంచెం వాతావరణం అనుకూలిస్తే అనుకున్నట్టుగానే రేపు ఉదయం కల్లా ఇవి పూర్తి చేయడం జరుగుతుంది. కాకపోతే ఏదేమైనా ఇటువంటి పరిస్థితులు రేపు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పాలనలో కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేదు, అందుకే ఇట్లా గండ్లు పడ్డాయని. ఎందుకంటే ఎక్కడ కూడా లైనింగ్ గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో 80% పనులు మేము చేస్తే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కూడా చేయలేదు. మరి అదేవిధంగా లైనింగ్ పనులు చేయలేదు. అదేవిధంగా అండలు జారిపోయిన గండ్లు పడినా కూడా కనీసం ఒక తట్ట మట్టే లేదు. అంచేతి ఇవాళ గండ్లు పడ్డాయి. అంచేతి ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం అనర్హుడు అని చెప్పి ఇవాళ ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. సాంకేతికంగా ఉన్నటువంటి సమస్య ఒకవైపు అయితే కనుక ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ఆర్మీ కూడా రంగంలో దిగింది. దీనిపై క్లుప్తంగా ఉన్నారు. అంటే ఆర్మీ కూడా వచ్చారు కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆల్రెడీ వాళ్ళకు కూడా పెద్ద స్కోప్ ఎటు చేయడానికి పెద్దగా మెటీరియల్ కానీ డంప్ చేయడానికి అవకాశాలన్నీ చూసుకున్నారు కానీ పెద్దగా స్కోప్ అయితే వాళ్ళకి ఏం కనపట్టలేదు. ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయి. మూడోది కూడా 50% అయిపోతుంది కాబట్టి ఇంకా ఆటోమేటిక్గానే ఇది క్లోజ్ అయిపోతుంది.